లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాయి. ఈ కారుకి వచ్చాము, మేము తిరగలేము నాయన. మాకు నష్టపరిహారం ఇవ్వండి, మీరు వాగ్దానం ఇచ్చినట్లుగానే మమ్మల్ని ఆదుకోండి, లేదా మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి. ఇది కృష్ణా జిల్లా బాపులపాడు సమీపంలో ఉన్నటువంటి మల్లపల్లి రైతుల ఆక్రందన. డిప్యూటీ సీఎం గారు, ఎన్నికలకు ముందు మీరు వాగ్దానం ఇచ్చినట్లుగానే మిమ్మల్ని కలిసేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేశాము, కానీ మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కొంతమంది రైతులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గర ఉన్నారు. 2 రోజులుగా చలికి వణుకుతున్నారు, ఎండకు మాడిపోతున్నారు. వాళ్ళకి ఆశయం లేకపోయినా కూడా వాగుల వెంట, ఇక్కడ ఉన్నటువంటి కల్వట్ల వెంట పడుకున్నారు. వాళ్ళ ఆశయం ఒక్కటే, ఇప్పుడు వాళ్ళ గోడు ప్రభుత్వం వినాలి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి. అయితే మల్లవల్లి రైతుల యొక్క ఆక్రందనలో నిజమెంత, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎందుకింత పట్టుదలగా ఉన్నారు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సినటువంటి మేలు ఏంటి అనేటువంటి దాన్ని ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు చూపించేందుకు డైల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడబోతోంది. మల్లపల్లి రైతుల ఆక్రందనని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, 2 రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి. ఈ నెలలో దాదాపు 10ల సంఖ్య సార్లు వచ్చారు జనసేన కార్యాలయానికి. ఎందుకు మీరు ఇంత పోరాటం చేస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి? మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? మాకు 2016లో ఇండస్ట్రీ కార్యాలయం నిమిత్తం భూములు ఇచ్చామండి. మేము భూములు ఇచ్చిన రైతులు మొత్తం అది 1460 ఎకరం అండి. దాంట్లో ఒక 450 ఎకరానికి రైతులకి డబ్బులు ఇచ్చి, ఏమండి కొంతమంది జియోకాన్ అయినా సర్వే రైతులకు కూడా డబ్బులు ఇవ్వలేదండి. అదేనండి అప్పుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు తొలి విడత, రెండో విడత అని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టారండి. ఆ విషయం మాకు తెలియదండి. అంటే తొలి విడత వేశారు కదా, రెండో విడత మాకు కూడా వేస్తారేమోనని ఎవరైనా సహజంగా నమ్ముతాం కదండి, అలానే నమ్మాం. అలా నమ్మి మేము మోసపోయాం సార్. ఆ ప్రభుత్వం వల్లభనేని వంశీ చుట్టూరు తిరిగామండి. తిరిగితే ఒకప్పుడు అదే వల్లభనేని వంశీ ఏమన్నారనుకో, పొరుగు రైతులకి ఎవరు తీసుకురమ్మన్నారని ఇట్లా కాగితాలు గెరాటేశారండి వంశీ గారు. మేము మల్లవెల్లి ఒకళ్ళ దుండి వెళ్తే, నేను మన మల్లవెల్లి నా నియోజకవర్గం, నా కాన్షియస్ని మల్లవెల్లి, పొరుగురు నాది కాదు, నేను మల్లవరకే చేస్తాను, పొరుగురు వాళ్ళకి నాకు చేయాలని పని లేదని పేపర్లు గెరాటేసి అక్కడ ఉన్న మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన కూడా మందులు ఇచ్చారండి. కేకలేత్తం కూడా జరిగింది. సర్లే మనకి ఇలా పని అవ్వలేదని మేము అలానే తిరుగుతూనే ఉన్నాను. మేము ఆర్డీఓ ఆఫీస్ దగ్గర చుట్టూ కానీ ఏమండి బందర కానీ ప్రతి చుట్టూరు తిరుగుతున్నామండి. తిరుగుతుంటే మీకు ఏం చేయాలో తెలియక ఏమండి 2022లో మా ఇండస్ట్రీ కార్యాలయంలో మా పొలాల్లోనే మేమే ధర్నా చేస్తున్నాడు. మాకు న్యాయం చేయాలని నడుస్తుంది. అప్పుడు ఉన్న అక్కడ ఎంఆర్ఓలే కానివ్వండి, ఆర్డీఓలే కానివ్వండి, ఏమండి మా మీద కేసులు పెట్టి, మా రైతుల మీద కేసులు పెట్టి మమ్మల్ని చెల్లాచెదురు, మేము అక్కడ ఉద్యమం చేస్తుండే మేము అక్కడ తీసుకున్న వంట సామాన్లు కూడా మొత్తాన్ని చెల్లాచెదురు చేసేసి మా మీద అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టారండి. పెడితే అప్పుడు మమ్మల్ని జనసేన కార్యకర్తలు ఆదుకున్నారండి. వాళ్ళే ముందుకు వచ్చారు, మేము కాదంట్లా, మేము ఉన్నామని, మీ వెంట మేము ఉంటాం, నష్టపరిహారమైనా ఇప్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం అన్నారండి. అదే జనసేన కార్యకర్తలు నష్టపరిహారమైనా ఇప్పిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం అన్నారు. అదే మాట మీద ఉన్నారండి. అప్పుడు 2022 వరాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము పొద్దున్నే 7:30కి వెళ్తే మమ్మల్ని సాయంకాలం 8:30కి, మాకు అపాయింట్మెంట్ కూడా లేదండి, లేకపోతే ఆడిల చేత రికమెండ్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పిలిపించి మా గోడు విన్నారండి. మా గోడు విని, నేను మీకు ఉంటాను అండగా, నేను చెప్పినట్టుగా మీ మల్లవెల్లి గ్రామానికి వచ్చి నేను మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క రైతుని ఏమండి వాళ్ళకి ఏ బాధ అయితే ఉంది వాళ్ళ బాధను ప్రతి ఒక్కళ్ళ ద్వారా వింటానన్నారు. అలానే మా బాధను విన్నారు కళ్యాణ్ గారు, వినలేదని అంటలా, ప్రతిసారి విన్నారు, మాకు భరోసా కూడా ఇచ్చారండి. మాకు ఇప్పుడు మేము చేయాలంటే మాకు పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం ఇచ్చారు, మీకు రైతులకి న్యాయం చేస్తామని. వాళ్ళకి బినామీ అప్పుడు ఇచ్చిన రైతులకి దేని మీద ఇచ్చారో ఇప్పుడున్న రైతులకు కూడా మాకు అలానే న్యాయం చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేము వచ్చామండి. గత 20 తడవలు బట్టి ఇక్కడికి వస్తూనే ఉన్నామండి. సార్ లేనప్పుడేమో సార్ లేరు, మేమేం చేయలేము అన్నారు. నిన్న సార్ ఉన్నారు, ఈ నెల 11వ తారీఖు కూడా వచ్చామండి. వస్తే సార్ లేరండి, మేమేం చేయగలిగేది లేదు, మీరు ఈసారి రండి అన్నారు. మేము అలానే వచ్చామండి. నిన్న సార్ అయితే ఉన్నారండి. నిన్న సార్ ఉన్నా కూడా మమ్మల్ని కలవలేదండి, మాకు కల్పించారు. ఇవాళ పొద్దున్నే 8 వరకు కూడా ఉన్నారండి. మా విన్నపం ఏం లేదండి. ఏమంటున్నారు మీరు ఇక్కడికి వచ్చి మీ బాధలు చెప్పుకుందామని చెప్పి వచ్చినప్పుడు? జనసేన కార్యాలయ ప్రతినిధులు కానీ, మీతో మాట్లాడేటువంటి సంప్రదింపులు జరిపేటువంటి వాళ్ళు కానీ ఏమంటున్నారు? అపాయింట్మెంట్ తీసుకుంటేనే కల్పిస్తామంటున్నారా? అపాయింట్మెంట్ తీసుకోకుండా కుదరదంటున్నారా? అపాయింట్మెంట్ ఉండాలంటున్నారండి. కళ్యాణ్ గారిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండాలంటున్నారు. అపాయింట్మెంట్ ఎవరు కల్పించారండి? ఇక్కడ ఉన్న వాళ్ళు కల్పించాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా ఇంకో 10 రోజులు పదండి, ఇంకో 15 రోజులు ఆగండి అని అంటున్నారే కానీ ఎవరు అపాయింట్మెంట్ కల్పించట్లేదు. మా రైతులు విసుకుపోయామండి.
జనసేన పార్టీ అధికారుల దగ్గర దగ్గరికి వెళ్తుంటే అప్పుడు మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళ దగ్గర వెళ్తే మేము రాకూడదండి, మీకు తెలియదండి, ఇప్పుడు మేము రాకూడదు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు అందుబాటులో ఉండలేదండి. మేము రైతులు, మాకు ఏం చేయలేదు, మేమే స్వచ్ఛందంగా మేమే అనుకొని మనం కళ్యాణ్ గారిని కలిసేదాకా మనం ఇక్కడే ఉందామని మొన్న పోయిన నెల 11వ తారీఖు వస్తే పంపించారండి. ఈ నెల 25వ తారీఖు రాత్రి నిన్న 25వ తారీఖు 11 ఏమండి ఉదయం 10 గంటలకు ఇక్కడికి వచ్చాం సార్. నిన్న 10:30 వరకు ఇక్కడే ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న మమ్మల్ని ఏ అధికారి కూడా ఆయన గారి దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఆయన పర్సనల్ సెక్రటరీ గారు మా దగ్గర ఏమండి తీసుకొని మేము కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నారు. కాకపోతే మాకు కళ్యాణ్ గారికి చెప్తా, ఆయన గారికి అది వరకు కూడా ఇచ్చామండి. ఒకసారి మన కూటమి ప్రభుత్వం వచ్చాక బాలశౌర్య గారికి ఇచ్చాం, పార్థసారథి గారికి ఇచ్చాం, యార్లగడ్డ గారికి ఇచ్చాం ఏమండి. అదే ఇక్కడ మా మరీద శివరామకృష్ణ గారు ఇక్కడ నుండి ఫాలోఅప్ చేసి ఏమండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టారండి. ఆయన పెట్టి కూడా ఏదో ఏమండి వీళ్ళకి ఇచ్చే పని లేదని మళ్ళీ మాకు నోటిఫికేషన్ వచ్చిందండి. అనగారు ఈ నోటిఫికేషన్ ఇస్తాం ఏంటని మేము అడిగితే వాళ్ళు అలానే అంటారు, మరి వాళ్ళ అధికారులు ఉద్యోగాలు పోతాయో మనకైతే తెలియదు కదా, ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు, ఇదంతా కూడా మీకు పవన్ కళ్యాణ్ గారే చేయాలి, మేము తీసుకొని వెళ్తుంటే మా పైన ఉన్న అధికారులు పలానా ఆయన ఎక్కేశారు, పలానా ఆయన ఏమండి మేము ఎక్కేసి పంపించాం అనే మాట అంటున్నారే. ఆయన అసలు మా దగ్గరికి రావట్లేదండి, మేము ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. ఒకటి క్లియర్గా చెప్పండి, ఒకటి క్లియర్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారక ముందు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని, మీకు అండగా ఉంటామని మల్లవల్లికే వచ్చి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎందుకు మిమ్మల్ని అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు? జనవరి 26వ తారీఖున పట్టించుకున్నారు సార్. ఈ సంవత్సరం జనవరి 26వ తారీఖున పట్టించుకుని అప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేశారు. సార్ పట్టించుకోలేదంటలా, పట్టించుకున్నప్పుడు అలా కలెక్టర్ గారి ఫోను పనిచేయలేదండి. ఆయన మరి రిపబ్లిక్ డే కదా, ఏ స్విచ్ ఆఫ్లో ఉన్నారో తెలియదు, పనిచేయలేదండి. తర్వాత మేము ఎప్పుడు వచ్చినా కూడా మాకు పవన్ కళ్యాణ్ సార్ని కలిస్తేనే వెళ్తామని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏమంటే 10 రోజులు ఆగిరండి, 15 రోజులు ఆగిరండి అని చెప్తున్నారు. మా ఉద్దేశం ఏం లేదు సార్, మాకు నష్టపరిహారం ఇచ్చి ముందర మా గోడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే మా మాట వినగలుగుతారు. మాకు ఎందుకంటే హామీ ఇచ్చింది ఆయన, మా రైతులందరినీ హక్కుని చేర్చుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా ఒక రైతుగా ఆయనకే తెలుసు. ఆయన మాకు మలవెల్లి వచ్చాడు, నాకు కులంతో పని లేదు, రైతులందరూ ఒకటే, నేను ఈ ఒక్క కులానికి కాదు, నాకు రైతులంతా ఒకటే కులం, నాది రైతు కులం, నేను ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేస్తా అన్నారు. కాకపోతే ఈ ఒక్కసారి మేము ఈ మాట ఒక్కసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి మేము విన్నవించుకుందామని వస్తున్నామండి, అంతే. కాకపోతే ఆయన గారు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు ఆయన గారు నేను ఉన్నారు, కాకపోతే మాకు అవకాశం కల్పించాలని మీ మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నామండి. అది రైట్. సో 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ నిరీక్షణలో, ఆందోళనలో ఇక్కడ వయసు మీద పడినటువంటి మహిళా రైతులు, బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళేం కోరుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏం కావాలి? పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే సరిపోతుందా, లేకపోతే న్యాయం కావాలా? న్యాయం అయితే ఎలాంటి న్యాయం కావాలి, ప్రభుత్వానికి ఏం నివేదిస్తారు అనేటువంటి దాన్ని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయాలు నిర్మోహమాటంగా కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ల్యాండ్ వచ్చేపాటికి మల్లవల్లిలో ఉంది, గన్నవరం నియోజకవర్గం అవుతాం. గన్నవరం ఎమ్మెల్యే గారేమో నూజివేడు ఎమ్మెల్యే గారిని అడగండి అంటున్నారు, నూజివేడు ఎమ్మెల్యే గారేమో గన్నవరం ఎమ్మెల్యే గారు ప్రస్తావిస్తున్నారు. శారద గారిని కూడా ఆల్రెడీ మేము 2-3 సార్లు కలిసాం, దీని గురించి మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఇది దాదాపుగా ఇప్పుడు కాదు సార్, మేము 30-40 సంవత్సరాల పైనుంచే సాగుదారులుగా ఉన్నాము. అయితే 2016లో ఇండస్ట్రియల్ కారిడార్కి మా రైతులందరూ సపోర్ట్ చేసి భూములు ఇచ్చినందుకు ఇవాళ మేము ఇట్లా రోడ్ల మీద పడి కొట్టుకుంటున్నాం. ఇవాళ పరిస్థితి ఇట్లా ఉంది. మా భూములు రైతులు ఆ రోజున మీకు నష్టపరిహారం 7,50,000 ఇస్తామని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవాళ ఆ రోజున వల్లభనేని వంశీ గారు అవనండి టీడీపీ ప్రభుత్వం ఆ రోజున ఉంది. అదే ప్రభుత్వం ఇవాళ వచ్చినా కానీ పట్టించుకోకుండా రైతుల్ని గాలికి వదిలేశారు. రెండోది ఏంటంటే జగన్ గారిని 2019లో కలిసి గన్నవరం పాదయాత్ర, ఆ టైంలో పాదయాత్ర చేసే టైంలో గన్నవరంలో కలిసి అర్జీ ఇస్తే ప్రభుత్వం రాగానే ఆయన న్యాయం చేస్తానని ఆయనే చేయకోకుండా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు మా రైతుల మీద. ఆల్రెడీ ఇప్పుడు కూడా కోర్టు వాయిదాలతో తిరగలేక మా రైతులు చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళలో. అదే తనంతరంలో కళ్యాణ్ గారికి తెలిసి వారాహి యాత్రలో ఏలూరులో వెళ్ళి కలిస్తే రైతుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతామేంటని ఆయన భారీగా స్పందించారు. చాలా బాధపడ్డారు. బాధపడి అపాయింట్మెంట్ లేకుండానే ఆ రోజున మా రైతులను కలిసి మీకు అండగా ఉంటానని ఆగస్టు 6వ తారీఖున 2023 సంవత్సరంలో వచ్చి మా రైతుల తరపున భారీ బహిరంగ సభ పెట్టి హామీ ఇచ్చారు. కానీ గెలిచాకైతే మా గురించి ఎవరు పట్టించుకున్న నాదుడు అన్నవాళ్ళు లేరు. రెండోది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా 20 సార్లు పైగా ఇక్కడికి వస్తున్నాము, వెళ్తున్నాము. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నారు. బాలశౌరి గారు కాడ ఇక్కడ అర్జీ తీసుకున్నారు జనవాణిలో ఎన్నోసార్లు, దాదాపుగా ఒక 20 సార్లు పైగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు. ఎవరు కాడ కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నారు, మీ సమస్య క్లియర్ అయిపోతుంది వెళ్ళిపోండి అంటున్నారు. చివరికి మాత్రం ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంది సార్. ఓ ప్రశ్నకి
నిజాయితీ సమాధానం కావాలి. ఎందుకంటే మీరు నిజంగా అపాయింట్మెంట్ లేకుండానే ఇక్కడికి వస్తున్నారు. సాధారణంగా ఎవరినైనా కూడా కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. అయితే ఇక్కడ మీ మీద 2 రోజులు బట్టుగా ఒక ఆరోపణ అయితే ఉంది. మీ వెనుక ఏదైనా ఒక రాజకీయ పార్టీ బలంగా కానీ, లేదా మిమ్మల్ని రెచ్చగొట్టడం కానీ ఏదైనా జరుగుతుందా? లేకపోతే మీరు స్వచ్ఛందంగా మీకు న్యాయం కోసమే అది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి మీరు బలంగా నమ్ముతున్నారా? మేము ఎన్నికల ముందు ఒకటే నమ్మాము, ఎన్నికల తర్వాత ఒకటే నమ్మాము సార్. పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే సార్ గారు అక్కడికి వచ్చారు. అదే రకంగా మేము కూడా ఇన్నిసార్లు తిరుగుతున్నామంటే మాకు ఆయన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా రైతులందరి తరఫున మేము వస్తున్నాము, తిరుగుతున్నాము. ఏనాడు కూడా సార్ మమ్మల్ని కలవపోయినా మేము నిరుత్సాహానికి లోనవ్వలేదు. ఎందుకంటే సార్ వాళ్ళు కాకపోయినా మాకు రేపైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారనే ఒక నమ్మకంతోనే మేము ఇక్కడికి ఇన్నిసార్లు తిరుగుతూ ఉన్నాం సార్. డిప్యూటీ సీఎం గారికి మరీ తల వంచి నమస్కారం చేస్తున్నామండి, శిరస్సు వంచి. మాకు 2016లో మల్లవల్లి భూములు 2016లో మల్లవల్లి భూములు పారిశ్రామిక వాడ కంపెనీలు అని చెప్పేసానంటే మాకు నష్టపరిహారం ఎంత ఇస్తాము అని అంటే మా భూములు మేము ఇచ్చామండి. ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మా భూములు ఇచ్చామండి. మాకు 2016 నుంచి నష్టపరిహారం 2 ప్రభుత్వాలు మారినాయండి. మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదండి. వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొంత సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గానికి ఆ డబ్బులు నష్టపరిహారం కొంతమందికి సగం మందికి దాదాపు ఇచ్చారండి, సగం మందికి ఇవ్వలేదండి. ఆ భూములు ఇచ్చి మేము ఎంతో ఇబ్బందులు పడిపోయి ఆ భూములు పిల్లలకి కట్నం రూపంగా ఇవ్వటం, ఆ భూములు ఇట్లా లాక్కున్నారని చెప్పేసి ఆడపిల్లల్ని ఇంటికి పంపించేయటం, అట్లా ఆడపిల్లల యొక్క కాపురాలు కూడా ఇదైపోయినాయండి. కొంతమంది చనిపోయారండి. ఆ భూములు రాకపోవడం వల్ల మేము ఎంతో నష్టపోయామండి. ఆ భూములు ఏపీఐఎస్సి వాళ్ళు చుట్టూ తిరిగితేనేమో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చేసామనేవాళ్ళు అండి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అడిగితేనేమో మేము ఎప్పుడో డబ్బులు ఇచ్చేసామని చెప్పేసి అనేవాళ్ళండి. మాకు మల్లవల్లి భూములు ఇచ్చినందుకు కంపెనీలకు ముందు స్వచ్ఛందంగా మేము వచ్చి భూములు ఇచ్చినందుకు మాకు నష్టపరిహారం మాకు అందజేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నవం చేసుకుంటున్నామండి. నాకు మల్లవల్లి తాలూకా భూముల్లో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని నేను సాగు చేసుకుంటున్నా. 2016లో గవర్నమెంట్ ఏపీఐసిసికి అప్పచెప్పడానికి కానీ భూములు సేకరించే నిమిత్తంలో రైతులందరూ సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చారు. ఎకరానికి 7.5 లక్షలు ఇస్తామని పారితోషికం ఇస్తామని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం జియోకాన్ సర్వే అని వైజాగ్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళందరూ వచ్చి ప్రతి రైతుని నుంచోబెట్టి సర్వే చేసుకొని వాళ్ళకి ఒక ఐడి నెంబర్ క్రియేట్ చేసి సాగని కొలిశారు. కొలిసిన తర్వాత అందులో ఉన్న రైతులకి 650 మంది 600 మందికి 450 మందికి ఇచ్చారు, 150 మందికి ఆపేశారు. ఆపేసిన దానికి కారణం ఏంటంటే వీళ్ళు మల్లవల్లి ఊరిలో లేరు, మల్లవల్లికి బయట పక్కల ఉన్నారు పొరుగు ఊరు వాళ్ళు అనే ఒక కారణం చేత వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఐడీలన్నీ పక్కన పెట్టేసి ఆ మల్లవల్లి ఊరిలో ప్లస్ వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు వాళ్ళు కూడా పక్కన పల్లెటూర్లలో వైజాగ్లో దుబాయ్లో ఉన్న వాళ్ళకి కూడా వేసారండి. వేరే వాళ్ళకి కూడా వాళ్ళకి వేసేసి ఈ ఊరు వాళ్ళకి మాత్రం ఆపేశారు. ఇదేంటని చెప్పి అడిగితే వల్లభనేని వంశీ గారు 2వ విడతలు వస్తాయి 3వ విడతలు వస్తాయని చెప్పారు. అలా అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత 2022లో మేమందరం వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ గుడివాడలో లెటర్ పెట్టుకుంటే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ అప్లికేషన్లు ఇవ్వండి అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తే అందరూ రైతులు వెళ్ళి చెప్పి పెట్టారండి అక్కడ. అప్పుడు గుడివాడ నుంచి ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ వాళ్ళందరూ కలిసేసి 3 సమితికి కూటమిలాగా తయారయ్యి మొత్తం రీసర్వే కోసమని మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు మొత్తాన్ని కలిపి రీసర్వే చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటివరకు ఏం తెలియదు. కానీ తర్వాత ఫైల్ ఏంటంటే క్లోజ్ అయిపోయింది, ఎవరికి డబ్బులు రావు అనేది మేము ఎప్పుడు వెళ్ళి అడిగినా ఎవరిని అడిగినా చెప్తున్నారు. అయితే ఈ నిమిత్తంలో ఉండగా మేము వెళ్ళి సాధారణంగా కూర్చొని ఒక వంట వార్పు కార్యక్రమంలో పెట్టుకొని 110 రోజులు ఆ అడవి భూముల్లోని ఎండకి వానకి తడుచుకుంటూ ఆ వంట వార్పు చేసుకుంటూ ఉంటే ఆ టైంలో ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చేసి అటెంప్ట్ టు మర్డర్ పెట్టేసి 144 సెక్షన్ ఉంది ఇక్కడ, 144 సెక్షన్ ఉంది ఇక్కడ, ఎవరు రావద్దు అని చెప్పేసి అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు కింద ఒక 6 తీసుకుపోయారండి. తర్వాత ఒక 25 మందిని తీసుకుపోయి మామూలుగా కేసు పెట్టారండి. మేము చెప్పేది ఒకటేనండి, మా భూములు అక్కడ ఉన్నాయి, మా భూములు ఎందుకు ఇవ్వలేదంటే మేము పొరుగురు వాళ్ళమని ఇవ్వలేదు. అక్కడ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి రీసర్వే చేసుకోండి, చూసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మా భూములు మాకు ఇచ్చేయండి. మా భూములు ఇవ్వని పక్షంలో మా భూములు మాకు అన్నా ఇవ్వండి, మా పారితోషికం అన్నా ఇవ్వండి, ఆ 2 ఇస్తే చాలు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మాకు హామీ ఇచ్చారు, ఆయన గారే ఇస్తారని చెప్పి మేము నమ్మకంతో ఉన్నాము, ఎదురు చూస్తున్నాము.
అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా వాడి మీదకి వచ్చారు అయ్యా, మాకు హామీని ఇచ్చారు. మీకు ఎందుకైనా పరిస్థితిలో మీకు చేసి పెడతామని హామీని ఇచ్చారయ్యా. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాము. తిరుగుతుంటే ఏ పక్షులో మాకు న్యాయం జరుగుతలేదు. నిన్న 8ంటికి వచ్చామయ్యా ఇక్కడికి. 8ంటి కాడ నుంచి ఏడే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉన్నారు. మేము వాళ్ళని కలుతా కూడా సరిపోలేదు, ఇక వద్దన్నారు. మేము వెళ్ళలేకపోయాము. మా పయ్యత్తోళ్ళు చెప్పిన మాటలు వెళ్ళి అక్కడ పడుకున్నామయ్యా. దోమలలో మనుషులు ఈ మట్టితో తోసుకొని గుడ్డ కూడా లేకుండా పడుకున్నామయ్యా. పడుకొని ఆ బిగున దోమల్లో వచ్చి పొద్దున్నే మళ్ళీ ఇక్కడికి వచ్చి నాయన భోజనం పంపితే తిని ఇప్పుడు ఈ రకంగా తయారు. పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తున్న మాట, మాకు న్యాయం లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాయి. ఈ కారుకి వచ్చాము, మేము తిరగలేము నాయన. వందనాలయ్యా. విన్నారుగా, ఇది మల్లవల్లి రైతుల ఆక్రందన. అపాయింట్మెంట్లు లేకపోవచ్చు, లేదంటే కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలన్నటువంటి వాళ్ళకి ఆ కొంచెం కూడా లేని పక్షంలో రైతుల బాధ వినాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద ఉంటుంది, పాలకుల మీద ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ఖచ్చితంగా మీకు మేము ఉంటాము, మీతో మేము ఉంటాము, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ బాధ వినాలని, వాళ్ళ ఆక్రందనను విని వాళ్లకు ఏ న్యాయం కావాలో ఆ న్యాయం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని అంటున్నారు. ఇది మల్లవల్లి రైతులతో ఫేస్ టు ఫేస్. మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ భానుతో విజయ్ సాధు, డైల్ న్యూస్ కోసం. మాకు న్యాయం చేస్తున్న మాట, మాకు న్యాయం లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తాయి. ఈ కారుకి వచ్చాము, మేము తిరగలేము నాయన.